అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, ఈపీఎఫ్‌కి సంబంధించి కీలక నిర్ణయాలు. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి, మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం పీఆర్సీ, ఈపీఎఫ్ఓ, డీఏల కోసం పోరాటాలు. మాయమాటలతో నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి. వేతన సవరణ సంఘంతో పాటుగా ఈపీఎఫ్ఓ, జీపీఎఫ్ఓ, డీఏ పెండింగ్ బిల్లులపై రేవంత్ రెడ్డి గారు తీరని మోసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనకైతే దిగారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో 2 రోజులుగా పోరాటాలు చేస్తున్నారు. హైదరాబాద్లో మింట్ కాంపౌండ్లో చేస్తున్న భారీ నిరసనపై పూర్తి వివరాలు ఇవే. మింట్ కాంపౌండ్లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతుంది. విద్యుత్ సంస్థల యాజమాన్యాలు వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నారు. బదిలీల పాలసీలపై యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిటీ వేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ఓ హరిజన్ల గ్రేడ్ మార్క్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సాయిబాబా ప్రసంగిస్తూ బదిలీల విషయంలో సిబ్బంది సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కోరాం. యాజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మహాధర్నా తలపెట్టామని వివరించారు. తాము చేసే డిమాండ్లతో పాటుగా యాజమాన్యంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు. జేఏసీ మరో నాయకుడు శివాజీ గారు మాట్లాడుతూ కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో 10,000 మందికి పైగా మహాధర్నాకు తరలివచ్చారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వం పక్షాన ఉండాలి కానీ వారు ఆ విషయాలనే పట్టించుకోవడం లేదు. సీఎండీ ప్రవర్తన జేఏసీ నేతలకు ఆందోళన కలిగించింది. సమస్యల పరిష్కారం కోసం స్పందించాలని కోరితే స్పందించడం లేదు. ఎస్పీడీసీఎల్ సీఎండీ అహంకారపూరిత వ్యవహారశైలిలో వ్యవహారశైలితో వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. ఉద్యోగస్తులను, ఉద్యోగ సంఘాల నేతలను బానిసలుగా, ఆర్టిజన్లుగా, కట్టు బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. సీఎండీ నేను నా ఇష్టమన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీడీసీఎల్లో ఆంధ్ర ఆధిపత్యం కొనసాగుతుందని సంచలన ఆరోపణలు అయితే చేశారండి. సాధారణ బదిలీలపై యాజమాన్యానికి 2 జేఏసీలు వినతిపత్రం ఇచ్చాయి. అన్ని సమస్యల పరిష్కారాల కోసం పనిచేస్తాం. బదిలీ పాలసీ అనేది చిన్న సమస్య, ఆత్మగౌరవ సమస్య. కష్టపడి పనిచేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మా గౌరవాన్ని తగ్గించొద్దు. మా కష్ట ఫలితంగానే సంస్థ మనుగడ సాధిస్తుంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయాలి అని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు అయితే చేస్తున్నారు. ఇదండి వాళ్ళ తెలంగాణ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.